ఇదిగో మన ముఖ్యమంత్రి, మన మనసున్న ముఖ్యమంత్రి, మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు అంటే 4 సంవత్సరాల కాలంలో ఏం చేశామో దమ్ముగా ధైర్యంగా గడపకెళ్ళాం. ఆ అక్కకి, ఆ చెల్లెమ్మకి, ఆ అమ్మకి చెప్తూ ఈ 8 నెలల 7 నెలల సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం. గ్రామాల్లో తిరుగుతున్నాం, ప్రతి గడపకి వెళ్తా ఉన్నాం. భారతదేశ చరిత్ర చూసుకోండి. జాతీయ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. 28 రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ చరిత్ర పుటల్లో ఏ శాసనసభ్యుడైనా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఎన్నికలైన తర్వాత ఇదిగో అమ్మా, ఇదిగో మన జగనన్న నీ ఇంటికి పంపించాడు, ఇదిగో అమ్మఒడి, ఇదిగో చెయ్యత్, ఇదిగో ఆసరా, ఇదిగో కాపు నేస్తం, ఇదిగో పెన్షన్, ఇదిగో ఇళ్ల స్థలం ఇచ్చాం, ఇల్లు కట్టించాం, పిల్లలకి చదువులు చెప్పించాం. 1 కాదు 2 కాదు, ఇన్ని రకాల పథకాలని మీ గడపకి చేర్చాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పే దమ్ము ధైర్యం మాకు మనసుంది కాబట్టి, మాకు ప్రేమ ఉంది కాబట్టి, ఆ ప్రేమతో మేము ఆ గడపకి వెళుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లి అందరూ కూడా, అవ్వ తాత అందరూ కూడా ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని మా బిడ్డ జగన్, మా తమ్ముడు జగన్, మా అన్నయ్య జగన్ అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తున్న పరిస్థితులు. ఈరోజు తగుదునమ్మా అంటూ 85% ఫెయిల్ అని చెప్పావే, రమ్మని అడుగుతా ఉన్నా. ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా. మీలాగా మోసం చేయటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని చించి సంకలో పెట్టుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్ళి పచారీ కుట్టులు అమ్ముకోవటం కాదు, పొట్లాలు కట్టుకోవటం కాదు, శనక్కాయల వాళ్ళకి ఇచ్చి శనక్కాయలు పార్సిల్ చేసుకోవడం కాదు. ఈరోజు మేనిఫెస్టోని అమలు చేశాం కాబట్టి ఈరోజు మీ అందరూ